అందరికీ నమస్కారం. చాలా చాలా సంవత్సరాల తర్వాత నేను హైదరాబాద్కి ఇలాంటి ఒక ఈవెంట్కి వచ్చి అయింది. నేను ఎప్పుడు రాను, బట్ ఈ పిక్చర్ నాకు చాలా స్పెషల్. దట్స్ వై ఐఎమ్ హియర్ ఫర్ వెంకీ, ఫర్ వంశీ గారు, ఫర్ ద వన్ సూర్య అండ్ మమితా బైజు. నేను చాలా ప్రేమగా మమ్మీ అంటాను. అండ్ ఈ టీం అందరి కోసం నేను వచ్చాను. ముందు ఈ పిక్చర్ గురించి చెప్పాలంటే, అందరూ ఒక ఫ్యామిలీ పిక్చర్, అది ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అలా అన్నారు. నా తరపులో నేను చెప్పాల్సింది, ప్లీజ్ మీ గర్ల్ ఫ్రెండ్స్తో కూడా వెళ్ళండి. గర్ల్ ఫ్రెండ్స్ అన్నాను, ఫ్రెండ్స్ అంటే ప్లూరల్, ఒక్క గర్ల్ ఫ్రెండ్ కాదు, ఆల్ ఫ్రెండ్స్తో. ఓకే, నేను మంచి అడ్వైసే ఇస్తాను. ఓకే, సో ఈ పిక్చర్లో అందరూ ఒక ఫ్యామిలీ పిక్చర్గా ఉండొచ్చు. నో, ఐ థింక్ ఇట్స్ అ లవ్ స్టోరీ. ఇట్స్ అ లవ్. ఇవాళ జనరేషన్కు ఉన్న ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. బికాజ్ మేము అందరూ మీ అబ్బాయిలు, మీ అందరితో చెప్తున్నాను, మీ అందరికీ ఒక విజన్ ఉంటుంది. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ వస్తే ఇలా ఉండాలి, అలా ఉండాలి, మదర్ లాగా ప్రవహించాలి, చాలా హ్యాపీగా ఉండాలి, బాగా ఏదో ఒక ఇంప్రెషన్ ఉంటుంది. అలాగే అమ్మాయిలకు కూడా ఒక ఇంప్రెషన్ ఉంటుంది. హస్బెండ్ అయితే ఇలా ఉండాలి, సూర్యలాగా ఉండాలి, సూర్య వైఫ్ని ఎలా బాగా చూసుకుంటున్నారో అలా ఉండాలి. బట్ ఇప్పుడు అలాంటి అమ్మాయిలు లేదు, అలాంటి అబ్బాయిలు లేదు, మారిపోయింది. బికాస్ ఒక జనరేషన్ క్రాస్ అయిన తర్వాత వాళ్ళకి ఇంపార్టెన్స్, ప్రయారిటీ అంతా మారిపోతుంది. వర్క్ ఉంటుంది, మంచి లైఫ్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, వీ షుడ్ బి వెరీ హ్యాపీ అని అనుకునే ఒక జనరేషన్లో ఇలాంటి పిక్చర్స్ వచ్చేటప్పుడు యూ విల్ అండర్స్టాండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక బంధం ఉండాలి, ప్రేమ ఉండాలి, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, ప్రేమ, వీ హ్యావ్ టు గివ్ అండ్ టేక్ పాలసీ ఉండాలి. ఇదంతా ముఖ్యమని నా తరపులో నేను ఆలోచించిన స్టోరీ ఇది. కరెక్టా వెంకీ? సూపర్. ఇందులో నేను మైత్రి మూవీ మేకర్స్ రవి గారు వచ్చారని. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవి గారు వచ్చారు. yes ప్లీజ్ మ్యామ్. ఈ పిక్చర్ చూస్తే అందరికీ ఒక ఫ్యామిలీ, ఒక గుర్తు, ప్రతి ఫ్యామిలీ గుర్తు చేసుకునే ఒక కథ అవుతుంది. సో ఆల్ ఫ్యామిలీస్ విల్ అండర్స్టాండ్, ఎవ్రీబడి విల్ అండర్స్టాండ్ ద ఎమోషన్. దట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా ఫర్ దిస్ ఫిల్మ్. అందరు చెప్పారు ట్రైలర్ చూడగానే డెఫినెట్లీ దిస్ విల్ బీ ఎ హిట్ ఫిల్మ్ అలా అంటూ. It is going to be a fantastic film. I'm so happy for the team, for everybody who participated in this film. Because sometimes సినిమాలో అప్పుడప్పుడు ఒక సినిమా వెనక ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబం వచ్చి చాలా ప్రేమగా, you'll be only in some films you get that vibe, you'll get that atmosphere, and we had it in this film. I want to thank each and everybody who participated in this film for this wonderful moment. The next I have to thank mainly is Mr. Nagavamsi Garu, producer Garu. What a wonderful producer. నేను ఆయన యూనిట్లో ఒక 2 సినిమాలు 3 సినిమాలు చేశాను. He knows what is it to make a film happen. So he is a leader of the film. So అంతా ఆయనే చేయాలి. Then after that comes the cameraman. After that comes everything. Venki.
వెంకీ అట్లూరి. బాబు నాకు చెప్పలేదు నువ్వు హీరోగా యాక్ట్ చేసావని. నేను ఆ పిక్చర్ చూడాలి. వద్దా? అంత బాగుందా? సో నేను ఓకే తప్పకుండా చూస్తాను. యునో ఈ చిన్న కొరడ్లాగా ఒక బ్లూ టీషర్ట్, బ్లూ షర్టు, బ్లాక్ ప్యాంట్ వేసుకొని ఈజ్ అ వెరీ డిసీవింగ్ పర్సన్, బట్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ థింకర్. ఓకే, ఈజ్ అ వెరీ గుడ్ థింకర్. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ నేషనల్ అవార్డ్. అండ్ ఆయన వచ్చి ఈ వయసులో ఇంత సిన్సియర్గా ప్రేమ గురించి, ఎంపతి గురించి, అండర్స్టాండింగ్ గురించి ఇంత రాయడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బికాస్ ఐ టు థింక్ హౌ డస్ హీ డూ ఆల్ దిస్? అండ్ ఐ థింక్ యూ షుడ్ కీప్ ఆన్ డూయింగ్ దిస్ అండ్ కీప్ గివింగ్ సచ్ వండర్ఫుల్ మూవీస్ టు తెలుగు ఆడియన్స్. బికాస్ తెలుగు సినిమాలో మాత్రమే మంచి ఫిల్మ్స్ వచ్చి ఇంకొక లెవెల్కి తీసుకెళ్తారు. మంచి ఫిల్మ్స్ అది ఇంకొక లాంగ్వేజ్లో వస్తే ఇది ఎలా అవుతుంది అని మాకు అనిపిస్తుంది. బట్ ఇన్ తెలుగు ఇట్ గోస్ టు అనదర్ లెవెల్. సో ద తెలుగు ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ బ్రిలియంట్. నన్ను కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇన్ని ఫిల్మ్స్, మంచి క్యారెక్టర్స్, మంచి హీరోస్, మంచి డైరెక్టర్స్, ఎవ్రీథింగ్, ఆ ప్రేమ, ఆ రెస్పెక్ట్ అంతా ఇచ్చింది తెలుగు సినిమా నాకు. సో ఐఎమ్ ఆల్వేస్ ఇటర్నలీ గ్రేట్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. జీవి a genius means ఆయన ప్యాషన్ వచ్చి ఆయన ఇంకొక లెవెల్కి తీసుకెళ్లారు. అండ్ సునీల్ బాబు, గోదన్ రామ్ రెడ్డి గారు కొడుకు సునీల్, ఏంటి అంత చాలా మంచి అబ్బాయిలాగా కూర్చున్నావు. నేను తర్వాత నీ గురించి మాట్లాడతాను. అప్పుడు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ద మోస్ట్ టెర్రబుల్ మిస్బిహేవ్డ్ చిల్డ్రన్ దేవర్. సో ఇప్పుడు వచ్చి చాలా మంచి వాళ్ళలాగా కూర్చున్నారు. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ సునీల్ అండ్ ఎవ్రీబడి ఎల్స్ హూ యాక్టెడ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ది మమితా బైజు. నేను తనని చాలా ప్రేమగా మమ్మీ అంటాను. నాకు ఫస్ట్ తనని చూసేటప్పుడు వెరీ చాలా సాఫ్ట్గా మా ఆయనతో యాక్ట్ చేసింది ఒక పిక్చర్ డూడ్ అని. అప్పుడు ఓకే, సో అప్పుడు ఆ సెట్లో చూశాను, చాలా సాఫ్ట్గా ఉండింది. దాని తర్వాత వెంకీ గారు వచ్చి తను యాక్ట్ చేస్తుంది అనగానే ఒక సీన్ నేను చదివాను తనతో. వాట్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. You are a brilliant actor. You are so spontaneous. You are so natural and you are very honest in your performance. So I wish you all the best in all your endeavors. But నాకు నువ్వు అబద్ధం చెప్పావు. నీకు డాన్సింగ్ చాలా బాగా వస్తుందని నేను 2-3 సార్లు నేను అడిగాను, నువ్వు బాగా డాన్స్ చేస్తున్నావు అంటే అన్నావు. అప్పుడే సూర్య నాకు చెప్పారు దట్ షీ ఈజ్ అ స్టేట్ రికగ్నైజ్డ్ డాన్సర్. ఆ తర్వాత కూచిపూడి, భరతనాట్యం, మోహిని ఆటం అంతా నాకు తెలుసంది. నాకు అప్పుడు అడుగుతున్నాను, ఏంటి ఇంత బాగా డాన్స్ చేస్తున్నావు, పెద్ద ట్రైనింగ్ ఉందా అంటే అంది. సో మమ్మీ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ థింక్ యూ ఆర్ గోయింగ్ టు బీ ద నెక్స్ట్ బిగ్ థింగ్. అండ్ the next okay the one. And I want you to be the one. You know that I really mean it. మనసు ఉన్న నటుడు. కళల్లో ఒక ఆనెస్టీ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అందమైన కళలు. ఆ కళలు చూసి ఎంతమంది పడిపోయారో చాలామంది.
ఇప్పుడు మొన్న ఒక ఇంటర్వ్యూ చూసాను, అందులో జ్యోతిక చెప్పింది, యు నో ఇఫ్ ఐమ్ యాంగ్రీ విత్ సూర్య వెన్ ఐ సీ హిస్ ఐస్ ఐ జస్ట్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. సో నౌ యూ నో వై యూ హ్యావ్ నో ప్రాబ్లమ్స్ ఇన్ ద హౌస్ ఇస్ బికాస్ ఆఫ్ యర్ ఐస్. సో ఎనీవే నాకు సూర్య చిన్నప్పటి నుంచి బాగా తెలుసు అండ్ ఫాదర్తో ఎక్కువ పిక్చర్స్ యాక్ట్ చేశాను. సో ఆయన బిగినింగ్ స్టేజ్లో నేను యాక్ట్ చేసేటప్పుడు హీ వాజ్ వెరీ షై. మొన్న ఒక ఇంటర్వ్యూలో హీ వాజ్ టెలింగ్, ఒక 5 days ముందే నేను ఒక యాక్టర్ అవుతానని నాకు తెలిసింది. అప్పటి నుంచి ఆ ఒక సెల్ఫ్ కాన్షియస్ ఉంటుంది. ఒక వాట్ ఈస్ ద గ్రేట్నెస్ అబౌట్ బీయింగ్ సక్సెస్ఫుల్? ఆ మనసులో ఉన్న భయం, ఆ మనసులో ఉన్న ఒక డౌట్, సెల్ఫ్ డౌట్, అదంతా గెలిచి తనకు ఒక ఒక పెద్ద ప్లేస్ ఈ ఇండస్ట్రీలో తీసుకుంటే ఇట్ షోస్ యువర్ డెడికేషన్, ఇట్ షోస్ యువర్ హార్డ్ వర్క్, ఇట్ షోస్ హౌ యూ గాట్ ఓవర్ యువర్ ఫియర్స్, which is so important. And I really wish you all the best, Surya. I really wish you all the best. And of course, ఈ పిక్చర్లో వర్క్ చేసే అందరికి, లైక్ the cameraman, his team, everyone, I really want to thank you for giving me such a beautiful experience. Thank you, Venki. Keep writing beautiful roles for women and for everyone. And thank you so much for having me here. And I really wish, Surya is not only a good actor, a very honest actor, very creative actor, he's also a fantastic human being. ఇప్పుడు ఆయన ఆయన అనగానే అబౌట్ హిస్ అగరం ఫౌండేషన్ గురించి చాలా చెప్పారు. ఎన్ని పిల్లలకి వాళ్ళు జీవితంలో ఒక లైట్ ఒకటి మీరు ఇచ్చారు. I've never told this to you on any stage before, but I really admire you and appreciate you in a great way. So from the bottom of my heart, you're going to be the one. Thank you. థ్యాంక్ యూ సో మచ్ రాధిక గారు. వాట్ ఈస్ ఇన్ యువర్ బ్యాగ్ లాగా? అది మీరు స్టెప్ మాస్టర్ రండి మాస్టర్ ఒకసారి. నాకు వచ్చే స్టెప్స్ ఇదంతా కాదు. వాట్ ఇస్ దిస్? నాది బంతి చామంతి. వాట్? ఓకే, అయితే మమితతోనే చేయించాలి తర్వాత మనం స్టెప్పులు. థ్యాంక్ యూ సో మచ్ రాధిక గారు. అండ్ ద వండర్ఫుల్ యాక్ట్రెస్, వాట్ అ పర్ఫార్మర్, వాట్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఒక ప్రొడ్యూసర్గా అలాగే ఒక గ్రేట్ యాక్ట్రెస్గా ఎన్నో సంవత్సరాల నుంచి. హాయ్, అందరికీ నమస్కారం. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఇవాళ మీ అందరి కలవడం చాలా సంతోషంగా ఉంది. ఐ హోప్ ఇట్స్ రైట్. సో ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ సితారా ఎంటర్టైన్మెంట్స్, నాగవంశీ సార్ and Venki sir for giving me this wonderful opportunity. Sir, Venki sir, you supported and guided me throughout the film. Thank you so much, sir. I hope I have done good. And Surya sir, I don't think I can express my gratitude, my love, my admiration for you in such a short period of time now. But working with you was truly special for me, sir. And I feel blessed and I'm so grateful to work with you. I feel like, it will be konjam selfish of me, but I want to work more with you, sir, hopefully. And Radhika ma'am, you sweetest, you are my Mrs. Nirmala, and I love you so much, ma'am. Thank you for being such a beautiful mentor, a guide. How can I say?
in the like when we were shooting, whenever I came to you for, you know, with my vulnerabilities and insecurities, you corrected me. You were there for me, and thank you so much. I can never forget that, and I love you so much, ma'am. Sunil Garu, Harika ma'am, you guys are so amazing, and you were in the set. It was more like a family with you guys. Dheera and our little Sharvik, our baby Abhay. He is the soul of our film. He's sleeping now, but I must say he's the soul of our film. He's the cutest. And we are missing some of our wonderful technicians here. Our wonderful DOP, Nimish Garu, Nimisheta, Banglan Jetan, our editor Naveen Nuli, and GV sir, our genius, as you mentioned, genius GV sir, we are missing here today. And Vijay Beni sir, our choreographer, Shekhar master, thank you for giving me such a beautiful choreography, and I hope it was good. Yeah. And hi Paradi. I had so much fun shooting with you. And thank you everyone for coming here and making this evening even more special, and with your presence, with your energy. And Suma Garu, you are such a wonderful host, I must say. Yeah. Whenever, so I have this stage fear and a little bit of anxiety. She always is the one who notices that first, and she'll always come to me saying, "Are you okay? You good?" Thank you so much. Thank you so much for being so sweet. And yeah, so I'm gonna say one more line in Telugu. Correct me if I'm wrong. Yeah. మీరు అందరూ మీ ఫ్యామిలీతో కలిసి August 14 థియేటర్కి వెళ్ళి చూడండి. యా, థ్యాంక్ యూ సో మచ్ గైస్. అయిపోయింది, అయిపోతున్నావు తెలుగు అమ్మాయి, అయిపోతున్నావు నువ్వు, సెటిల్ అయిపోతావు ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మమిత. అండ్ గుడ్ ఈవినింగ్ అండి. Surya sir, on the puja day, I put an Instagram post that we'll bring back Sanjay Ramaswamy ani. Sir, Telugu people indaga Venki cheppinappudu nenaina Venki aina, I mean all those millennials like us, మిమ్మల్ని సూర్య సన్ ఆఫ్ కృష్ణన్లో లేకపోతే గజనీలో సంజయ్ రామ్ సాగానే తెలుస్తారు. దాని తర్వాత మీరు మంచి మంచి జై భీమ్ లాంటి సినిమాలు చేసినా అవన్నీ చూసి ఆ సూర్య గారు బ్యాక్ చేశారు అనుకుంటారు, కానీ అలా ఓన్ చేసుకోలేదు సార్. మళ్ళీ అలా ఓన్ చేసుకునే సినిమా తెలుగులో మేము తీస్తున్నప్పుడు ఇస్తాము అని చెప్పాం. అది 200% ఇస్తున్నాము అని అయితే మీకు నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇవాళ నేను మళ్ళీ చాలా రోజులతో స్టేజ్ మీద కాన్ఫిడెంట్గా ఒక సినిమా బాగుంది అని చెప్తున్నా. నేను చాలా వెంకీ చెప్పినట్టు హంబుల్గానో లేకపోతే తగ్గి భయపడి ఇన్ని రకాలుగా ఉన్నా చాలా ధైర్యంగా స్టేజ్ మీద చాలా రోజులతో చెప్తున్నా, సినిమా చాలా చాలా బాగుంది. బయటికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ మాత్రం అందరికీ వస్తుంది. అంటే ఇప్పుడు నా సినిమానన్నా లేకపోతే ఇంక ఇప్పుడు ఏదో ఒక సినిమాలో వంకలు ఎతకడం అనేది కామనే. ఆ చిన్న చిన్న వంకల గురించి నేను ఇప్పుడు డిస్కషన్ ఏం లేదు, కానీ ప్రతి సినిమాలో వెంకీ అన్నట్టు 90% 80% సాటిస్ఫై చేసే చాలు. డెఫినెట్గా 90% ఆఫ్ ది సినిమా డెఫినెట్గా సాటిస్ఫై చేస్తున్నాము. ఇందాక రాధిక మ్యామ్ చెప్పినట్టు ఇది యాక్చువల్లీ లవ్ స్టోరీయే, కానీ లవ్ స్టోరీ బిట్వీన్ మదర్ అండ్ సన్ ఈ సినిమా ఎక్కువ. మీరందరూ మీ మదర్ని ఎంత ఇష్టపడుతున్నారో సినిమాకి వెళ్ళి చూస్తే ఒక మదర్ సన్ రిలేషన్ ఇంకెంత బాగా చూపించవచ్చు సినిమా స్క్రీన్ మీద అనేది వెంకీ చూపించాడు. మదర్ని గట్టిగా నిజంగా ప్రేమించే ప్రతివాడికి ఈ సినిమా నచ్చుతుంది.
నేనేదో ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికి చెప్పట్లేదు మీకు. నిజంగా సినిమా చూసినది మీకు అర్థమవుతుంది. మీ మదర్ని మీరు ఎంత బాగా ప్రేమిస్తున్నారో సినిమా చూసి వచ్చినా దానికి ఇంకొక 10 రెట్లు ఎక్కువ ప్రేమిస్తారు. అంత బాగా చూసుకుంటారు సూర్య గారు సినిమాలో రాధిక్ గారిని కానీ, రాధిక్ గారు సూర్య గారిని కానీ. అంత మంచి లవ్ స్టోరీ ఈ సినిమా, ఒక మదర్ అండ్ సన్కి. ఈ సినిమాలో రాధిక్ గారితో పాటు మీరు మదర్గా ఎలా ట్రావెల్ చేస్తారంటే ఆవిడ నవ్వితే నవ్వుతారు, ఆవిడ ఏడిస్తే ఏడుస్తారు మీరు ఆవిడతో పాటు. అంత బాగా కనెక్ట్ అవుతారు రాధిక్ గారి క్యారెక్టర్కి. ఈ జెన్జీ అమ్మాయిలకి అబ్బాయిలకి అన్నిటికీ కావాల్సిన అల్లరంతా మమిత చేస్తుంది. ఈ అన్నిటినీ బ్యాలెన్స్ చేయడానికి సూర్య గారి క్యారెక్టర్ సినిమాలో. సూర్య గారిని ఈ సినిమాకి మేము మేజర్గా అందరికీ చూపిద్దాం అనుకున్నది అందంగా. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక 15-20 మందికి సినిమా చూపించాం. సినిమా చూసి వచ్చిన ప్రతి వాళ్ళు సూర్య గారు ఎంత అందంగా ఉన్నారా, సూర్య గారు ఎంత అందంగా ఉన్నారా అని. సినిమా క్లైమాక్స్ చూపించాను. ఇప్పుడు రవణకి, ఫ్రెండ్స్ వీళ్ళందరికీ, కొంతమంది ప్రొడ్యూసర్లకి సూర్య గారు ఒక చిన్న డిఫరెంట్ లుక్లో కనిపిస్తారు క్లైమాక్స్లో. అబ్బా ఎంత అందంగా ఉన్నారా ఈ కైండ్ ఆఫ్ లుక్లో సూర్య గారిని చూసి ఎన్ని రోజులు అయిందిరా అని. వెంకీ కానీ నేను కానీ వీళ్ళందరము సినిమా ఒకసారి కట్టు చూసుకున్న తర్వాత మమితా బైజు చాలా బాగా చేసింది, మమితా బైజు చాలా బాగా చేసింది అన్నారు. త్రివిక్రమ్ గారికి ఒక 4-5 డేస్ బ్యాక్ సినిమా చూపించాము. సినిమా చాలా బాగా నచ్చింది. నేను చెప్తున్నా కాన్ఫిడెంట్గా, త్రివిక్రమ్ గారికి నచ్చిన సినిమా ఇప్పటిదాకా నా బ్యానర్లో ఫెయిల్ అవ్వాలి అసలు. త్రివిక్రమ్ గారు చెప్పారు, మీరు మమిత బాగా చేసింది అనుకుంటున్నారు కానీ సినిమాలో సూర్య తప్పితే నాకు ఎవరు కనబచ్చట్లేదు వంశీ అసలు అని. మీరు కూడా సినిమా చూసినా అదే చెప్తారు. సూర్య గారు అంటే నేను చిన్న కంపారిజన్లో చెప్పట్లేదు. ఒక హీరో డబ్బులున్న క్యారెక్టర్ చేస్తుంటే సినిమాలో ఏ కిక్ వస్తుందో మనకు అత్తారింటి దారిలో కళ్యాణ్ గారి క్యారెక్టర్ చూస్తే వస్తుంది చూసారా. ఈ సినిమాలో సూర్య గారి క్యారెక్టర్ చూస్తుంటే మీకు ఆ కిక్ వస్తుంది మళ్ళీ. అంత బాగా డిజైన్ చేశాడు క్యారెక్టరు. నేను పూజ రోజు చెప్పిన మాట అయితే ఖచ్చితంగా చెప్తున్నాం. మీరు సంజయ్ రామస్వామి గజనీ క్యారెక్టర్ని ఎలా మిస్సారు ఇన్ని రోజులు, మళ్ళీ ఆ క్యారెక్టర్ని ఖచ్చితంగా తీసుకొచ్చి చూపిస్తున్నాం. మీరు ధైర్యంగా థియేటర్కి రండి, ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరు. చాలా ధైర్యంగా చెప్తున్నా, ఈసారి మంచి సినిమా చూసి వెళ్తున్నాము అన్న ఫీలింగ్ వస్తుంది 2 గంటల 32 నిమిషాలు సినిమా అయిపోగానే. ఇది ఖచ్చితంగా నా ప్రామిస్ ఈసారి. థ్యాంక్ యూ. ఓకే, సో ఎస్, వంశీ గారి మాటలు నేను కొంచెం మాట్లాడాలంటే కంగారు పడుతూ ఉంటాను, బట్ ఈరోజు కొంచెం ధైర్యం చేసుకుని కొంచెం మాట్లాడాలి. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి. ఎందుకంటే చాలా తక్కువ టైంలో మేము పర్మిషన్స్ కోసం అప్లై చేసినప్పుడు వాళ్ళు వచ్చేసి మమ్మల్ని సపోర్ట్ చేశారు. అండ్ దే స్టూడ్ బై అస్. అండ్ తెలంగాణ గవర్నమెంట్కి, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఫర్ యువర్ అన్కండిషనల్ సపోర్ట్. సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఒక ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఒక విజ్ఞప్తితో వెళ్ళినప్పుడు ఇప్పుడు వరకు వాళ్ళు వచ్చేసి సపోర్ట్ చేయకుండా లేరు. అండ్ గదర్ అవార్డ్స్ కోసం ఒక గవర్నమెంట్ వ్యాలిడేషన్ అనేది ఎప్పుడు మాకు ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. అలాగా ఈ ప్రభుత్వం, ఈ స్టేట్ గవర్నమెంట్, ఇట్ ఆల్వేస్ సపోర్టెడ్ అస్. Behalf of Telugu film industry, sir, thank you so much, Revant Anna. And now I have to talk about audience and if any fans. So బేసిక్గా చాలామంది మనం కొంచెం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు అనుకుంటూ ఉంటాం, we don't need anybody's validation, ఎవరికి నేను ప్రూవ్ చేసుకోక్కర్లేదని అనుకుంటూ ఉంటాం. బట్ డీప్ డౌన్ ఈ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి మనకు తెలుసు, we need validation, we came here to prove. సో ఒక సినిమా చేసిన తర్వాత నేనేమైనా తప్పు చేస్తే యూ పుట్ మీ బ్యాక్ ఇన్ మై ప్లేస్. ఇందాక వచ్చేసి ఎలా రాస్తున్నారు అని అంటున్నారు. బ్రదర్స్, ఇది నా లైవ్లీహుడ్. నాకు ఈ ఒక్క పనే వచ్చు. సో తప్పు చేస్తే నేను మళ్ళీ తర్వాత వచ్చేసి నేను ఏమైపోతానన్న భయం ఉంది. అందుకే నేను వచ్చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మళ్ళీ క్విక్గా ఏదో ఒకటి కరెక్ట్ చేసుకుంటూ ఉంటాను. సినిమా టికెట్ కొని థియేటర్కి వచ్చి సినిమా చూసి ఆ సినిమా బాగుంటే 10 మందికి వెళ్ళి చెప్పే ఆడియన్స్ దగ్గర నుంచి, వాళ్ళకి నచ్చితే నచ్చపోయినా ఏదైనా సరే సోషల్ మీడియాలో వచ్చేసి నాకు మార్కులు వేసే రివ్యూవర్స్ కావచ్చు, లేకపోతే ఎనీబడి, అందరూ నాకు ముఖ్యమే. నేను తప్పు చేస్తే నన్ను యూ కెన్ పుట్ మీ బ్యాక్ ఇన్ మై ప్లేస్ ఎనీ టైం. నేర్చుకుంటాను, మళ్ళీ ఆ తప్పు చేయను.
ఈరోజు ఈ సినిమా గురించి నేను మాట్లాడుతుంటే ఒక చిన్న కాన్ఫిడెన్స్, ఒక చిన్న సాటిస్ఫాక్షన్. ఇది నేనేమి టాల్ క్లెయిమ్స్ చేయను, ఈ సినిమా నేను ఇంత చేస్తే లేకపోతే అంత చేస్తే, కానీ యు కమ్ టు ద థియేటర్, ప్రతి ఒక్కళ్ళు ఒక సాటిస్ఫాక్షన్ని పొందుతారు. నేను ఇది ప్రతి స్టేజ్లో నేను చెప్తాం జరిగింది. ఇది ఒక్క సూర్య గారి ఫ్యాన్సే కాదు, సూర్య గారి ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అని. ప్రతి ఒక్కళ్ళు ఈ థియేటర్కి వచ్చి చూస్తున్నప్పుడు మీ మొహం మీద ఓ చిన్న చిరునవ్వు ఎప్పుడు ఉంటానే ఉంటుంది. సుమారు 155 నిమిషాలు, దాంట్లో ఐ ప్రామిస్ 140 నిమిషాలు మాత్రం మిమ్మల్ని నేను ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తాను. ఇది అగైన్ ఐమ్ టెలింగ్, ఇది ఒక చిన్న సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చి ఒక ఆడియన్స్, నా సినిమాకి నేనే ఫస్ట్ ఆడియన్స్, ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, ఆ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. కానీ ఈ సినిమా ఇంత బాగా రావడానికి చాలామంది పనిచేశారు. టెక్నీషియన్స్, నా డిఓపి, నేను ఆల్రెడీ లక్కీ భాస్కర్తో లో పనిచేశాను. ఇప్పుడు నిమిష్ ఈరోజు ఇక్కడ లేడు, పాపం షూటింగ్లో ఉన్నాడు. నా గురించి ఒక్క మాట చెప్పు అన్నాడు. ఒక్క మాట ఏంటి, ఈ సినిమా ఒక్కసారి పిక్చర్లో చూస్తుంటే ఒక్కొక్క ఆర్టిస్టు సూర్య గారు యాపిల్ పండులో ఉన్నారు. మమిత అసలు ముట్టుకుంటే కందిపోయేలాగా ఉంది. అసలు రాధిక్ గారు అయితే అబ్బా బంతి చామంతి, అందరినీ అంత బాగా చూపించాడు. తన గురించి ఒక్క మాటతో నేను నిజంగా చెప్పలేను. థ్యాంక్ యూ నిమిష్, యూ ఆల్వేస్ బీన్ అ బ్రదర్, అండ్ ఒక బ్రదర్ లాగానే సపోర్ట్ చేసావు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ బాంగ్లన్, తను ఎప్పుడూ అంటాడు ఒక పెద్ద సెట్ వేయాలంటే అది ఒక సెట్ పెద్దగా ఉంటే సరిపోదు, కొత్తగా ఉండాలని. అలా ప్రతిసారి నాకు కొత్తగా ఇచ్చాడు. నాకు లక్కీ భాస్కర్లో బ్యాంక్ సెట్ అంటే బ్యాంక్ని చూపించాడు. ఈ సినిమాలో ఇల్లు సెట్లా ఉండదు, అది నిజంగా ఒక ఫస్ట్ టైం ఇలాంటి ఒక సెట్ మనం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూస్తాం. అండ్ థ్యాంక్ యూ బాంగ్లన్, ఈరోజు వి మిస్ యూ. అండ్ మై ఎడిటర్ నవీన్, 6వ సినిమా. నేను ఇప్పుడు అంటూ ఉంటాను, మా ఇద్దరిది ఒక లవ్ హేట్ రిలేషన్షిప్, ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాం, బట్ సాయంత్రం అయితే మామూలుగా కలిసి ఎక్కడో ఒకటి భోజనం చేస్తూ ఉంటాం. హీ హ్యాడ్ గివెన్ మీ ద బెస్ట్ కట్. తన వ్యాలిడేషన్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తను వచ్చేసి వెరీ వెరీ క్రిటికల్గా సినిమా చూస్తూ ఉంటాడు. తను వచ్చేసి ఈరోజు సినిమా చూసి ఓకే హిట్ కొట్టాబో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అది ఆ సంతోషం. అండ్ ఈ సినిమాకి ఇంకా చాలామంది పనిచేశారు. మేకప్ టీమ్ నాగు అండ్ యేసు కావచ్చు, లేకపోతే ప్రొడక్షన్ నుంచి కావచ్చు సాగర్ అండ్ అర్చన టీమ్ అండ్ సంధ్య ఇస్ నాట్ హియర్, ఓకే, సంధ్యాస్ టీమ్ అండ్ ఎవ్రీబడి. ఎక్కువ టైం లేదు, ఐ నో యూర్ ఆల్ వెయిటింగ్ ఫర్ సూర్య సార్ స్పీచ్, అందుకే నేను క్విక్గా ఫినిష్ చేసేస్తాను. అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమా టైంకి రిలీజ్ అవడానికి నాకు కోఆపరేట్ చేసిన ప్రతి పోస్ట్ ప్రొడక్షన్లో పనిచేసిన వాళ్ళకి, యూనో మేము వచ్చేసి అందరం సుమారుగా రోజుకి 4 గంటలు పడుకుంటాం. లాస్ట్ 1 వీక్ వాళ్ళు రోజుకి 2 గంటలు పడుకుంటున్నారు. జస్ట్ అన్నం తింటలేదు, డోలో ట్యాబ్లెట్లు తింటున్నారు సినిమా టైంకి రావడానికి. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మిక్సింగ్ సౌండ్ మిక్సింగ్ చేసిన ఉదయ్ గారికి, శర్వణ గారికి, అండ్ ఇంకా అంజీ, విజయ్, శర్వణ అండ్ రాజశేఖర్ గారు, ఇంకా మై సీజీ టీమ్, వాసు గారు అండ్ హిస్ టీమ్ అండ్ మెనీ అదర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక నా లిరిసిస్ట్ వెళ్ళిపోయారు, రామ్జో గారికి అండ్ శ్రీమణి గారికి, మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేసే ఆదిత్య టీమ్కి అండ్ విజయ్. మన ఇద్దరం ఒకేసారి మొదలుపెట్టాం పెళ్ళిళ్ళు వీడియోలు తీసుకుంటూ. ఈరోజు సీ వేర్ వీఆర్. సో అండ్ శేఖర్ మాస్టర్ ఈజ్ నాట్ దేర్ అండ్ మై బ్రదర్ ఆది. నువ్వు నాకు ఒక లక్కీ చామ్. నేను అడిగితే అది 1 రోజు రోలా 2 రోజుల రోలా అని కూడా నువ్వు అడగవు, నువ్వు ఎప్పుడు ఉంటావు అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. మన జర్నీ ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఆర్టిస్టులకు వచ్చేసరికి సునీల్ అన్న నిజంగా మనం వాట్ ఐ చెరిష్డ్ ఇస్, మనం షూటింగ్ చేసే టైమే కాదు, లంచ్ టైంలో వచ్చేసి మనం అందరం ఒక కుటుంబంలాగా కూర్చొని తినేవాళ్ళం. నిజంగా లవ్లీ టైమ్స్. అండ్ రాధికా మ్యామ్, ద రౌడీ ఆన్ సెట్. ఆవిడ వచ్చి సెట్ మీదకి వస్తే కాముగా ఉండరు అండ్ అందరినీ నవ్విస్తూ ఉంటారు, అందరినీ బిజీగా ఉంచుతారు. ఈ సినిమా చూసిన తర్వాత అమ్మ అంటే ఎలా ఉండాలి, ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి అనుకుంటారు మీరు. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ రాధికా మ్యామ్. అండ్ నెక్స్ట్ ఈరోజు రవీనా టాండన్ గారు రాలేకపోయారు, షీఈస్ బిజీ అండ్ ఐ రియలీ థ్యాంక్ హర్ ప్రెజెన్స్ ఇన్ ద మూవీ. అండ్ హారిక్ గారు, చార్విక్ ఇప్పుడు లేసాడు.
చార్విక్ హాయ్. ఏయ్, పిల్లలతో యాక్ట్ చేయించాలంటే చాలా కష్టం, కానీ తిను ఒక్క రోజు కూడా తన వల్ల షూటింగ్ ఒక్క గంట పక్కన పెట్టండి, 10 నిమిషాలు కూడా ఆగల. థ్యాంక్ యూ చార్విక్, ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. అండ్ నౌ మమిత గురించి చెప్పాలంటే నేను ఒకటే చెప్తాను. నేను వచ్చేసి ఐఎమ్ ద ఓన్లీ సన్, ఓన్లీ చైల్డ్ ఫర్ మై పేరెంట్స్. నిజంగా ఒకవేళ చెల్లి అంటూ ఉండాలంటే నాకు మమిత లాంటి చెల్లి కావాలంటాను. ఒక సెట్ మీద షీఈస్ ద మోస్ట్ ఒబీడియంట్ అండ్ సైలెంట్ కిడ్, బట్ ఒక్కసారి కెమెరా ముందుకు వస్తే మాత్రం ఒక లైవ్ వైర్. అవతల వచ్చేసి షీ ఈజ్ నెవర్ ఇంటిమిడేటెడ్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ బిగ్ యాక్టర్స్. వాళ్ళకి అసలు సూర్య గారి ముందు తను వచ్చేసి తన ఎనర్జీ మ్యాచ్ చేస్తున్నప్పుడు ఎంత క్యూట్గా ఉందంటే వాళ్ళిద్దరు పేరు వచ్చేసి మీరు లవ్లో పడిపోతారబ్బా. నిజంగా థ్యాంక్ యూ మమిత ఫర్ యువర్ ప్రెజెన్స్ ఇన్ ఆ ఫిల్మ్. ఐ లవ్ యువర్ యాక్టింగ్ అండ్ డ్యాన్స్. అండ్ ద వన్ సూర్య గారు. As a fanboy, it all started more than 20 years back. 20 years back వచ్చేసి సూర్య గారి సినిమాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి సినిమా ప్రతి ఫ్రైడే చూడటం జరిగింది. ఈ ఫ్రైడే నేను ఆయన డైరెక్ట్ చేసిన సినిమా రిలీజ్ అవబోతుంది. ఎట్టుంటుంది లోపల డ్యాన్స్. సార్ రియలీ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ సార్. యాజ్ ఫ్యాన్ బాయ్స్ నేను కానీ వంశీ గారు కానీ వీ అప్రోచ్ యూ. ఒక మంచి ఫ్యామిలీ స్టోరీతో మీ ముందుకు వచ్చినప్పుడు యూ హ్యావ్ వెల్కమ్డ్ అస్. అది నేను ఎప్పటికీ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై చెరిషింగ్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ సార్. అండ్ సూర్య గారి గురించి హీస్ జస్ట్ నాట్ అ బ్రిలియంట్ యాక్టర్, హీస్ అ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే ఇది నేను చాలాసార్లు చెప్తాను, మళ్ళీ ఇంకొకసారి ఎవరన్నా వినలేదు లేకపోతే వినాలనుకుంటే మళ్ళీ చెప్తున్నాను. మనం 10 రూపాయలు సంపాదిస్తే ఎక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, లేకపోతే ఏ కారు కొందాం, లేకపోతే ఏదో ఒకటి ఆలోచిస్తాం. బట్ దిస్ మ్యాన్ ఫస్ట్ ఒక 3 రూపాయలు నాది కాదనుకుంటారు. 3 రూపాయలు వచ్చేసి ఎంతోమంది లైఫ్స్ బాగు చేశారు. ఎంతమంది డాక్టర్స్, ఎంతమంది ఇంజనీర్స్. ఒక వ్యక్తి మామూలుగా చదువుకుంటే తను ఒక్కడే బాగుపడ్డు, ఒక ఫ్యామిలీ బాగుపడుతుంది. సో బికాస్ ఆఫ్ సూర్య సార్, బికాస్ ఆఫ్ హిజ్ ఇనిషియేటివ్ అగరం, తమిళనాడులో ఎంతోమంది వచ్చేసి దే ఆర్ హ్యావింగ్ ఫుడ్ ఆన్ దర్ టేబుల్. And he's inspired them to support more people there. అందుకేనేమో ప్రతి మనిషికి వచ్చేసి కష్టం వస్తుంది. కష్టం వచ్చినప్పుడు కూడా సూర్య గారు ఇక్కడే ఉన్నారు, ఇక్కడ రాలా. ఎందుకంటే మేబీ ఇంతమందిని కాపాడుతున్న మనిషిని దేవుడు కాపాడుతాడు. ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న సెంటిమెంట్ ఉంటుంది. ఒక సినిమా ఒక రోజు లేట్గా రిలీజ్ అయితే అంతే అని. కానీ కరుపు అనే సినిమా ఒక రోజు లేట్గా వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టింది అక్కడ ఇండియాలో. ఆ పవర్ ఇంకెవరిది కాదు, ద వన్ సూర్య గారిని ఆయన్ని వెనకాలండి నడిపిస్తున్న దేవుడు. సార్ ఆ సపోర్ట్ వచ్చేసి మీ సపోర్ట్ మా అందరికీ కావాలి. అండ్ దేవుడు వచ్చేసి మిమ్మల్ని ఎప్పుడు బాగా చూసుకుంటాడు సార్. బికాజ్ మీరు యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ స్టార్ మీరు మాకు ఎక్కడ ఉంటారు సార్. బట్ విత్ యువర్ ఇనిషియేటివ్, విత్ యువర్ అగ్రం, యు ఆర్ హియర్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సార్. అండ్ ఇంకెంతకన్నా నేనేం చెప్పలేను సార్. ఈ సినిమా మీరు అందరూ చెప్తున్నాను, యాజ్ ఐ ప్రామిస్డ్ మిమ్మల్ని వచ్చేసి 90% నేను ఎంటర్టైన్ చేస్తాను. 90% వచ్చేసి మీరు ఎంటర్టైన్ అవుతారు. అండ్ అదేంటంటే సిబిఎస్ఈ స్టూడెంట్ బ్రదర్, నాకు ఎప్పుడు ఫుల్ మార్క్స్ రాలా. సో ఒక చిన్న సెల్ఫ్ డౌట్ ఉంటుంది. 100% నచ్చితే ఓకే, బట్ యాజ్ ప్రామిస్డ్ కొంచెం హంబుల్గా చేస్తున్నాను. ఓకే, అండ్ అంతే, ఇంతకన్నా నేనేమీ చెప్పలేను. అండ్ దెర్ ఆర్ సో మెనీ టెక్నీషియన్స్ దట్ ఐ వాంట్ టు థ్యాంక్, బట్ ఆల్రెడీ లేట్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ యూ టు వెయిట్ మోర్. తర్వాత మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత ఇంకా నా థ్యాంక్ యూలు చాలా ఉన్నాయి, అన్నీ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 2 తెలుగు రాష్ట్రంలో ఉన్న ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు?
On a Tuesday evening, you have filled the gallery here, man. On a Tuesday evening. It really means a lot. This is 28 years of relationship, 28 years of strong bond, strong love, unconditional love. And like Venki was saying, my food on the table comes from you. So thank you. It's all because of you. Everything is happening because of you. My place here today, this evening, this celebration is all happening because of you. Agaram is because of you. Thank you for supporting me. Thank you for making me stay here, stand here for the last 28 years. It means a lot. Everything is happening because of you. So, Vamsi Garu and Venki, this is a very, very special bond. Just not a producer and a director. They always kept saying it's a fanboy moment, it's a fanboy moment, but it's because of them this beautiful film has happened. They are from here. Mamita's from Kerala. I am from Tamil Nadu. Ravina ma'am is from Mumbai. But we all together want to give you a beautiful film with that human emotion, something which is very, very special for us. And we have spent a beautiful 6 months believing in this film. I'm sure you will love this film when it comes to the theaters. This film has also had Trivikram Garu's blessings, his Midas touch from the beginning, from the puja days till now. Trivikram Garu is always supported. He's always the one who made family films a cult film, always made those films very relevant to this generation with his family values, be it humor, be it entertainment. He has given those films, and I'm sure Venki has taken a lot of inspiration from Trivikram Garu. This film was very, very special. Before that, a lot of them, like how Venki said, have worked behind, and they might not come on stage, might not come on spotlight, but as Venki said, they all have been on Dolo for the last 1 week. In spite of fever, they have worked 24 hours. I just quickly want to take their name from our co-director, Srivastav Garu, co-directors, Angie, Vijay, Rajashankar Garu, from the direction department, Varma, Naveen, Risha, Charan, Ramesh, Ramarao Garu, Anish, Shivashankar, Venkat, from the camera department, Anson, Himli, Shabu, Nikila, Syed, Anand Jairaj, Hari Babu, Praveen, and lots more. So today, if I'm standing like this and you all love me like this, it's of course because of our cameraman Nimish and of course Archana, who has styled me like this. Thank you so much for the day and night work is amazing. And I think I have to also thank Banglan for the beautiful house set he's given us. It's of course, the vision is from Vamsi Garu, but Banglan has created a beautiful world for us to be there. As I told you, a very important person saw this film and said, I wish I can be a part of this family. I can be part of this house. So that's a kind of, like a beautiful 6 months I had here in Hyderabad. And there's also a magic man called Naveen, our editor, who's given a beautiful cut, a beautiful edit. G.V. Prakash, who's given beautiful music again. And here's wishing again Venki and G.V. to give a hat-trick hit after their last 2 outings. I have a lot of my co-stars to thank. They are family to us. They made everything happen. A special thanks to Charvik. I should again come back to my actors. Sunil, thank you so much. Hyperadi, thank you so much for creating all the magic. Harsha, thank you so much. Harika, thank you. Vijay, thank you so much for being there and making me dance a little bit. Shekhar Master, Venkat. They all have made this film very, very special to me. If you all had like Sanjay Singhania, again you see Sanjay Vishnath here, and that's because of the love you gave
I think 20 years back for Gajini. So that's the energy I think Venki and Vamshi Garu wanted to recreate in this. I'm sure you'll have beautiful, beautiful moments to watch in this film. Like my Radhika Garu said, this film has a lot of beautiful memories. Akka, thank you so much for all the love. Thank you so much for all the blessings. You are like a magic dust in the film. அது வந்து ஒரு scriptல whatever's there in the script, you always enhance it. You always create that magic in the scene. I have lots to say, lots of beautiful memories, but this film will always be special, more because of you, more because I spent a lot of time on the set with you. And Mamita, as I said, you don't have to have anything. I've said this before, you don't have to have anything when you start your life. It can be money, it can be your family background. You don't even have to have a skill. But when you believe in yourself, you can be here, and that's what I think Mamita has also done today. She started as a small junior artist kid, and she's taken a center stage today here. So believe, if you have a faith, if you have hope, believe in that, and life is definitely, definitely beautiful. Mamita, thank you so much for the beautiful energy, and thank you so much for being Maddie in this film. And when they watch Maddie, they will always remember Maddie for, I think, you made Maddie timeless for us. Thank you so much for being so honest in front of the camera. My dear Venki, I don't know if another director, I'm not saying this because it's Venki and I just finished a film with him. He's given us 200% as a sincere director. I loved him not only as a director but as a writer. It is not easy to write 3 beautiful women characters, and every day he was refreshing his dialogues, refreshing the scenes. He had a childlike energy, and that was like infectious. It was like contagious. We all had that same excitement because of Venki, because of his writing, because of the energy he brought in. Hey. So it was amazing to see a director who is much younger than me, giving all his energy and believing in a film and trying to make it the best memory for all of us. So whatever, like after Lucky Bhaskar, after all his films, whatever script he had come with, I would have said okay, because I was quietly manifesting to work with Venki, and thanks to Vamshi Garu, he made a phone call and he said, can we work together? And we have Venki's dates, and Venki's free, and he's got a biopic. That's another story. We didn't do the biopic, but this is again a very important film, important chapter, I would say, in my life. More than what you have seen in the trailers, there are beautiful moments in this film. I really love this dialogue which Venki said. మనుషులు విడిపోయితే గొడవల వల్ల కాదండి. ఒక గొడవ తర్వాత ఏం ఎలా మాట్లాడో తెలియక ఒక గొడవ తర్వాత ఎలా మాట్లాడో తెలియక. So I'm just trying because I have so many things running in my mind. I'm not able to say it properly, but I really enjoyed each and every moment in this film. Shivakumar and 2 sons, adopted sons of Telugu state Anaru. Surya, son of Krishnan, intavaraku ఇంత ప్రేమ ఇచ్చారు. And now Vishwanathan and Sons, మీ ప్రేమ కావాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. I really want all your love, all your support. మీ ప్రేమ కావాలి, మీ ఆశీస్సులు కావాలి. And August 14th సినిమాలో కలుద్దాం. Okay. Thank you so much for this love. Vishwanathan and Sons will be a special film for all of us. Please do come.
please do support our film on the 14th of August. Again,